నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం రసాబసగా ముగిసింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయారెడ్డి అక్కడ దానం విజయారెడ్డి వర్గీయులు వర్సెస్ దానం లాగా జరిగిన పరిస్థితి. ఇదే విషయం పైన విజయారెడ్డి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్కారం అండి. నమస్కారం అక్క, చెప్పండి ఏంటి మొత్తానికి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాబసగా జరిగిందని తెలుస్తున్నది. అక్కడ విజయారెడ్డి వర్గం దానం నాగేందర్ వర్గం బాయికి దిగారని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అక్కడ? ముందుగా అందరికి కూడా నమస్కారం అండి. ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తల ఖైరతాబాద్ నియోజకవర్గ నాయకులది మీటింగ్ అయింది. అందులో నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ భావాలు తెలిపారు. కానీ అందులో రసాబసగా ఏం జరగలేదు. డెఫినెట్గా ఇది డెమోక్రటిక్ పార్టీ కాబట్టి నాయకులు కార్యకర్తలు వాళ్ళ వ్యూస్ పెట్టారు అంతే. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకొని వెళ్ళే సూచనలు సలహాలు మా సంవిధాన్ బచావ్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అయిన వినోద్ కుమార్ ఇచ్చారు. అవన్నీ కూడా మేము ఫాలో అవుతాము. విజయారెడ్డి గారు, మీరు పార్టీ స్టాండ్ కలిసి ఉంటాము, ఇది పెద్ద పార్టీ కనుక అందులో కామన్ అని చెప్తున్నారు. కానీ అక్కడ విజువల్స్ లో మీ కార్యకర్తలు స్వయంగా అక్కడ దానం వర్గీయులు వాదోపవాదాలు నెట్టి వేసుకోవడం కూడా జరిగినట్టుగా విజువల్స్ లో అవపడుతుంది. ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. కొంచెం లేట్గా వచ్చినందుకు ఒక్కొక్కరు మెల్లమెల్లగా మాట్లాడడం ఇష్యూ అయింది అంతేగాని ఇక్కడ దానం వర్గీయులు కానీ విజయారెడ్డి వర్గీయులు ఎవరూ లేరు. అందరూ కాంగ్రెస్ కార్యకర్తలే, కాంగ్రెస్ కుటుంబ సభ్యులే. ఏమున్నా కానీ అందరం కలిసికట్టుగా పని చేసుకొని ముందుకు వెళ్తాం. రాబోయే రోజుల్లో పార్టీని మరింత స్ట్రెంథన్ చేస్తూ మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న పథకాలు మరింత ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే సలహాలు సూచనలు అక్కడ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలకు నాయకులకు కూడా అండదండలుగా ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియడం జరిగింది. మరొక విషయం, ప్రధానంగా విజయారెడ్డిని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఖైరతాబాద్ నుండి జూబ్లీ హిల్స్ పంపించే ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కొంత టాక్ వినబడుతుంది. దీన్ని ఎలా చూస్తారు? అదేం లేదండి, కాంగ్రెస్ కార్యకర్తలము నాయకులము ఎస్పెషల్లీ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి నాకు 14 ఏళ్ళ అనుబంధం ఉన్నది. అలాంటిది ఏమీ లేదు. అయినా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడే అనే కాదు, రేపు రాబోయే జూబ్లీస్ దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తాను. ముందు ఉండి అక్కడ ఉన్న క్యాండిడేట్ని గెలిపించుకునే ప్రయత్నం మేమందరం కూడా చేస్తాం. 100% మంచి మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు మార్పు చూస్తూ ఉన్నారు. ఎలా అంటే ప్రజలకు సన్న బియ్యం కానీ నిన్న మొన్న స్కూల్స్ ఇంతకు ముందు ఎదురు చూసేవాళ్ళు బుక్కులకు నోట్బుక్ల కోసం. అలాంటి పరిస్థితి లేకుండా స్కూల్ ఓపెనింగ్ కి ముందే అన్ని కూడా వాళ్ళకి సౌకర్యాలు అందించడం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ అనే కాదు, ఎక్కడ ఎలక్షన్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపిస్తారని, ప్రజలు మంచిగా స్పందిస్తారని మేము నమ్ముతా ఉన్నాము. దాంట్లో ఒకవేళ విజయారెడ్డి గారు ఆ రేస్ లో ఉన్నారని భావించవచ్చా? ఇక్కడ రేసులు ఏముండవండి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నుంచి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఉన్నారు. స్వల్ప మెజార్టీ తోటి లాస్ట్ టైం ఓడిపోయారు. డెఫినెట్గా ఈసారి అందరం కలిసి కృషి చేసి కార్యకర్తలం అందరం కలిసి ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలే కాదు, మొత్తం కాంగ్రెస్ కార్యకర్త నాయకులందరూ కూడా ముందుండి నడిపించి క్యాండిడేట్ ని గెలిపించుకుంటాం. ఒక ప్రశ్న, ఖైరతాబాద్ లో 3 వర్గాలుగా ఉంది కాంగ్రెస్ పార్టీ, 3 గ్రూపులుగా ఉంది అనేది ఒక టాక్. వర్గాలు ఏం లేవండి. లాస్ట్ టైం నేను బీఫామ్ మీద కంటెస్ట్ చేశాను. తర్వాత ఎంపీ క్యాండిడేట్ గా నాగేందర్ గారు వచ్చారు. ఎవరు ఎంతున్నా కానీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వినయగా ఉండి వచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేసుకుంటూ మరింత పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ వెళ్తాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో పార్టీ చేస్తున్న గవర్నమెంట్ తీసుకొచ్చిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు మరింతగా తీసుకొని వెళ్ళే ఇది ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిన బీసీ ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో అన్ని దేశంలోనే మనం రోల్ మోడల్గా తెలంగాణ ఉన్నప్పుడు మన ఈ ప్రజలకు మరింత చేరువుగా తీసుకొని వెళ్ళే ఇది ఉంది, బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మేమందరం కూడా కృషి చేస్తాం. విజయారెడ్డి ప్రధానంగా వస్తున్నది ఏంటంటే దానం వర్సెస్ విజయారెడ్డి లాగా ఉంది. ఎందుకంటే దానంతో సఖ్యత లేదు విజయారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో కానీ, ఇద్దరు కలివిడిగా చేసే పరిస్థితి లేదు అంటున్నారు.
అదే చెప్తున్నాం కదండి, ఇక్కడ వర్గాలు ఏం లేవు, ఒకటే వర్గం, రాహుల్ గాంధీ గారి వర్గం, రేవంత్ రెడ్డి గారి వర్గం, పిసిసి మహేష్ గౌడ్ గారి వర్గం. అంతే, అందరం కలిసి ముందు కూడా అలాగే పనిచేస్తాం, ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తాం. రైట్. ఫైనల్ గా ఖైరతాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలకు, మీ అనుచరులకు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, జెండా మోసిన వాళ్ళకి, కార్యకర్త పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ఎలవేళలా అది చేస్తుందనే నమ్మకం, ధైర్యం మాకున్నది. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.